పరమేశ్వరుని కోరుకోవడం. ఆయన లక్షణమే ప్రశస్తమైన శుభాన్ని కలిగించేవాడు. ప్రశస్త శుభం అంటే కైవల్యం, మోక్షం, పరమసిద్ధి. దాన్ని ఇచ్చేవాడు కనుక ప్రశస్త శుభకారక అని సంబోధన. హస్తిముఖ జనక అని మరొక సంబోధన. అంటే గణపతికి తండ్రి అయిన ఏ పరమేశ్వరా, నీ చేతిని నా శిరస్సుపై పెట్టవయ్యా అని అడుగుతున్నారు. గణపతికి తండ్రి అని చెప్పినప్పుడు ఆయన సాధారణంగా చేతితో తన పుత్రుడైన గణపతిని లాలిస్తూ ఉంటాడు. ఆ గణపతిని ఎలా లాలిస్తావో నన్ను కూడా అలా అనుగ్రహించవయ్యా అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, నన్ను వాత్సల్యంతో చూడు, గణపతి వలె నన్ను ఆదరించు అనే ఒక ఆర్ద్రమైనటువంటి భావం ఇందులో కనబడుతుంది. పరమ వాత్సల్య గుణ వార్నిధి, ఆ వాత్సల్య గుణం ఆయన దగ్గర సముద్రం వలె ఉన్నది అని భావిస్తూ శరణాగత త్రాణ, శరణాగతులను రక్షించేటువంటి వాడు. ఆ కారణం చేతనే దక్షుడి చేత శాపగ్రస్తుడైనటువంటి చంద్రుణ్ణి అనుగ్రహించి అతని యొక్క కళని శిరస్సుపై దాల్చుకున్నాడు. అది చాలదా శరణాగత త్రాణకి ఉదాహరణ? అందుకే శరణ